భారతీయ జనతా పార్టీని తీసుకుందాం. ఆ బీజేపీ అనే పార్టీకి అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు, తెలంగాణ ఏర్పాటు అవడమే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా ఏం మాట్లాడతారు, తల్లిని చంపినరు పిల్లని బతికించరు అని ఒకరు అంటారు, ఇంకొకరు ఏమంటారు, నిన్ననే ఒక తలకాయ లేని ఎంపీ మెడకాయ మీద తలకాయనే లేదు ఆయనకు, ఏమన్నాడు ఆ ఎంపీ, ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసినట. మరి వాళ్ళ అగ్రనాయకత్వం ఇన్ని మాటలు అంటుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బానిస ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 7 మండలాలు మనకి గుంజుకుంటే పార్లమెంట్లో పల్లీకులు ఇస్తారు కానీ ఆ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. మనకు 8 రూపాయలు ఇవ్వకపోతే ఆ ఎంపీలు ఒక్క మాట మాట్లాడరు. విభజన హామీలు ఇవ్వకపోతే ఆ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. అంతేకాకుండా సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్కే బద్ద వ్యతిరేకి భారతీయ జనతా పార్టీ. అందుకే ఏం చేస్తున్నారు, మహిళా బిల్ అయితే మోసం 2 సార్లు పాస్ చేసిరు, దాన్ని మొత్తానికే పక్కన పెట్టేసిండ్రు. బీసీ బిల్లు ఇక్కడికి వెళ్ళి పంపిస్తే దాన్ని తొక్కిపెట్టిండ్రు. కులగణన వేస్తామన్నారు, దాన్ని తొక్కిపెట్టిండ్రు. అత్యంత పేదవాళ్లకు సమాజంలో 2 బుక్కలు అన్నం పెట్టేటటువంటి ఉపాధి హామీ పథకం ఉంటే కూడా దాన్ని కూడా మొత్తానికి బంద్ చేసి పెట్టిండ్రు. అయినా కూడా ఈ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు, కనీసం పెదవులు తెరవరు. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, సవాల్ చేస్తూ ఉన్నా, మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే కనీసం భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి, అవి పోతే మన రాముడి గుడి మునిగిపోతుంది. పోలవరం నిండితే భద్రాచలం మొత్తం కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మీకేమన్నా సిగ్గు ఎగ్గు ఉంటే తెలంగాణ తల్లి బిడ్డలైతే 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. మేం మాట్లాడినాం, జాగృతి నుండి మాట్లాడినాం, ఆంధ్ర వారికి లేఖ రాసినాం, కేంద్రానికి లేఖ రాసినాం. మరి మీరేం చేస్తున్నారయ్యా? చినిపోయిన కోట్ వేసుకొని లూజ్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, ఊర్లలో నాటకాలు చేస్తూ ఉంటారు. ఏమంటాడు, పిట్టల ద్వారా చెరువు కింద తూము పెట్టిన, చెరువు నిండా బియ్యం నింపిన, ఇట్లాంటి డైలాగులు కొడుతూ ఉంటాడు. సో ఇప్పటి నుంచి ఏలటి నుంచి మీరు ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూసారు తెలంగాణలో, ఏలటికి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పటి వరకు చూడలే, ఇంకంతే. ఇంకేమన్నాయా ప్రశ్నలు? ఇక్కడ మండలాలు ఇలా ఏం చేసినట్ట 10 ఏళ్ళు, ఇలా ఏం చేసినట్ట, ఏం మేము చూడం బాస్ అవన్నీ. ఏడే టైం ఉందండి ఊరికి, ఇప్పటికే 1.25 లక్ష ఉంటాయి ఇష్యూస్ ఎంపీ అంటే. అందుకని మమ్మల్ని గెలిపించారు, ఆమెను ఒడగొట్టి. మీకు కవితను తిట్టిపోయాలని ఉంది, ఆమె జోకులు చెప్పాలని ఉందా చెప్పండి. నేనైతే ఫస్ట్ నుంచి ఆమె గురించి ఎక్కువ మాట్లాడా, మీ అందరికి జోకులు చెప్పాలని ఉన్నట్టుంది కదా. మీరే ఏమని బీజేపీ ఒడగొట్టింది ఆమెని, పాపం ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. మరి ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు, పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది, ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది. బీజేపీ సపోర్ట్ లేకుండా రాష్ట్రమైందా? బీజేపీకి ఇష్టం లేదని ఎవరు చెప్పిండు? ఎంపీ మాట్లాడిన విధానము ఏమి తప్పేముంది, ఏం తప్పుందండి? ఇండియా పాకిస్తాను విభజనలో చాలా అతలాకుతలమైంది, 10,000 మంది చనిపోయినారు అనవసరంగా. ఇక్కడ కూడా 2009లో స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకొని భగ్గుమన్న తెలంగాణలో 100 మంది 9 నుంచి 14 మధ్యలో చనిపోయినరు. 2009లోనే ఇచ్చేయాలా? 2004లోనే కమిట్ చేసిండ్రు వీళ్ళు మేనిఫెస్టోలా. ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చేయాలా? 2009లన్నా కనీసం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమన ఇచ్చేస్తే అయిపోతుండే. దానికి తోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని ఇంకా దానివల్ల బగ్గుమని 100 మంది చనిపోయినరు. ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియని తప్పుపట్టిండు ఎంపీ. దానికి మీరు పింకు అద్దాలు పెట్టుకొని పింకు భూతత్వంతో చూడాల్సిన అవసరం లేదు. ఎవరికి? భారతమాతకి బానిసలంగా. ఓకే, లిక్కర్కి బానిసలం కాదు, అలా అయ్యే లెక్క ఆమె లెక్క. మరో మనిషి అంటే రోబోనా? రజనీకాంత్ లెక్క కనబడుతుందా కేసీఆర్ ఆమెకి? ఇంకా చివరకు
నేను ఆ రోజే చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ దేశంలో ఇప్పటికే సుమారు 6,201 పొలిటికల్ పార్టీలు భారత ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి. కొత్తగా ఇంకో పార్టీని స్థాపించబోతున్నందుకు నేను వారికి స్వాగతం తెలియజేస్తూ, ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా పొలిటికల్ పార్టీ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉన్నది. కానీ మేము మొదటి నుంచి చెప్తున్నట్టు, ఒకసారి అధికారాన్ని కోల్పోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైతుందని, ఆ ముక్కలేవి వచ్చే ఎన్నికల వరకు నిలబడాయని చెప్పి రఘునందన్ ఏదైతే చెప్పినాడో అదే ఇప్పుడు నిజమవుతా ఉంది. చాలా మంది నేను కవిత కొత్త పార్టీ పెడుతుందని అంటే రఘునందన్ జ్యోతిష్యం చెప్తున్నా అని అడిగిండ్రు. మరి ఈ ఉగాది పండుగకి రఘునందన్ జ్యోతిష్యం నిజమైనట్టున్నది, కవిత గారు కొత్త పార్టీ పెడతా ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, టిఆర్ఎస్ 4 ముక్కలు అవుతుంది. వచ్చే ఎన్నికల వరకు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి తెలంగాణ ప్రజల చేత సిఆర్ఎస్ తీసుకొని, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకొని ప్రజాక్షేత్రంలోంచి బయటికి పోతుంది, ఎలిమినేట్ చేయబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నా. అందుకని ప్రజలారా ఒకసారి ఆలోచించండి. టిఆర్ఎస్ పార్టీ కేవలం ప్రచార ఆర్భాటాలకి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీడియా ఈవెంట్లు చేస్తా ఉన్నారు. రోజు బావా బామ్మర్దులు తప్ప వాళ్ళు కొత్తగా చేస్తుంది ఏం లేదు. 10 ఏళ్ల వాళ్ళ పాలనలో జరిగినటువంటి పొరపాట్లు అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ క్షమిస్తూ ఉదార స్వభావంతో నటిస్తా ఉంది. చివరికి ఆ ఇద్దరు ఒకటే అయితందుకే ఈ ప్రయత్నం, తాపత్రయం తప్ప ఇంకొకటి కాదు. ఏ రోజైనా కాంగ్రెస్ వేరు, టిఆర్ఎస్ వేరు కాదు. ఇవి రెండు ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి. వీళ్ళిద్దరూ కలిసి కొట్లాడతారు, కలిసి పోటీ చేస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఎవరైనా పెట్టుకోవచ్చు పార్టీ, ఎవరైనా. ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు. పెట్టిన పార్టీలన్నీ కూడా రాజకీయ స్వార్థంతో కాకుండా పేద ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే విధంగా, అటువంటి ఆలోచన ఉండే విధంగా వచ్చే ఏ రాజకీయ పార్టీలైనా ప్రజలు స్వాగతిస్తారు, హర్షిస్తారు. దానిలో ఏం అనుమానం లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆలోచన వాళ్ళ ఇష్టం. కాళేశ్వరం ప్రాజెక్టు కాంక్రీట్ వల్ల కానీ డిజైన్ లోపం వల్ల ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు డిజైన్ చేసింది ఎవరు? వాళ్ళే. డిజైన్ చేసింది ఆ ప్రభుత్వమే. నేను కేసీఆర్ పెద్ద ఇంజనీర్ కదా, ఇంకొక అవకాశం ఇచ్చిండు. తోపు పెట్టాడు, చెల్ల కట్టబట్టిండు, అసెంబ్లీలో కూర్చున్నాడు. అసెంబ్లీ స్టిక్ పెట్టి మొత్తం డిజైన్స్ పెట్టాడు. దానికి ఇంజనీరు అన్ని నేనే అన్నాడు. డాక్టర్ నేనే, ఇంజనీర్ నేనే, రైతు నేనే, అన్ని నేనే. అన్నిటికీ అన్ని వేషాలు వేసాడు. కాబట్టి ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణ చేస్తుందంటే విచారణ ఏది అంటే సిబిఐ అంటది. సిబిఐకి నివేదిక తయారు చేస్తారు, అది కూడా చక్కగా తయారు చేయరు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కాడు. ఇద్దరు కలిసి ఇలా రాజకీయాలు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. పైకి కుట్లాడినట్టు చేస్తారు, లోపల మాత్రం వీళ్ళు కలిసి రాజకీయం చేస్తారు. మరి ఎందుకు భయపడుతున్నారు ముఖ్యమంత్రి? నియోజకవర్గాల పునర్విభజన 33% మహిళా రిజర్వేషన్ అన్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి టెన్షన్ స్టార్ట్ అయింది. డిప్రెషన్ అవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలకు కాకుండా దిగజారి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని కానీ, పార్టీలను కానీ, విపక్ష పార్టీ నాయకులను కానీ దిగజారి ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తుండో కొంచెం ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇలా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత ఈ తొక్కుతాము, లోపల తొండ దొరకొడతామనో ఆ భాష చూసిన తర్వాత నవ్వుకుంటున్నారు. జనం మీద నవ్వుతున్నారు, జనమంతా నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి భాష చూసి. ముఖ్యమంత్రి గారు వ్యవహార శైలి మార్చుకోవాలి. ఎలక్షన్ రాగానే మా గుండ్లు గుర్తొస్తాయి, ఆయనకు గాడి గుడ్డు గుర్తొస్తుంది. ఎలక్షన్ తర్వాత తొండలు గుర్తొస్తాయి, తొక్కులు గుర్తొస్తాయి ఆయనకు. కానీ 6 గ్యారెంటీలు